గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకున్న ఇదే రకంగా కనపడేవారు. ఇటు ఎవరెవరికో తీసుకొచ్చి అర్హత లేని వారికి పదవులు అవి కల్పించేసి బూతుల్ని ఆయుధంగా చేసుకొని ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఇది ప్రభుత్వం నడుపుతున్న తీరా అనే క్వశ్చన్ కూడా వచ్చిందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, పాలకులు అంటారు ఎవరు వీళ్ళు. నేను అదే చెప్తున్నానమ్మా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు పాలకులు ఎలా అవుతారు? ఎన్నికల్లో మీరు గెలవటం కోసం దారుణాది దారుణంగా దుర్మార్గపూరితంగా ఆ జగన్ బొమ్మ వేసేశాడు, ఇక మీ ఇళ్ళు మీ స్థలాలు అన్నీ జగన్ హస్తగతం, ఇక మీ చేతుల్లో పోయింది అని విషపు ప్రచారం చేశారు. కానీ నువ్వు గమనించు, మాధ్యమాల్లో పెమ్మసాని అలాగే కృష్ణదేవరాయలు వీళ్ళు కొంతమంది గతంలో చేసిన సర్వే ఇది, వాడు చేసింది కరెక్టే అని వాళ్ళే చెప్పారు. ఏది కూటమి నాయకులే చెప్పారు ఆయన చేసింది సర్వే కరెక్టు అని. కానీ ఏం చేశారు? విషపు ప్రచారం చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లోకి తీసుకొచ్చారు ప్రజానీకాన్ని. అవునా? సరే, ఓకే. ఎన్నికల్లో చాలా ఖచ్చితంగా లోకేష్ బాబు చెప్పడం జరిగింది, 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయి అనేది లేకుండా చేస్తాను రాష్ట్రంలో, లేదా నా మొహం చూపించను మీకు అని అన్నాడు. ఎందుకు కనబడుతున్నాడు? ఎందుకు కనబడుతున్నాడు? నేను అడుగుతున్నా, ఎందుకు కనబడుతున్నాడు? అది పక్కన పెట్టు. ముఖ్యమంత్రిగా చేసి అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి అన్ని హోదాలు చూసి చంద్రబాబు నాయుడు గారు అనొచ్చా గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తాను అని? రప్ప అంటేనే మీరు కేసులు పెట్టి లోపల పెట్టారే, భూమి మీద లేకుండా చేస్తాను అని అన్నారు. ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు గారు అని అడగాలనుంది.